హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సౌత్ ఇండియన్ సూపర్ హిట్ సినిమా రంగస్థలం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన, సుకుమార్ దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాను ఎన్నో రికార్డులు బ్రేక్ చేసేలా చేసింది. దీంట్లో ఫ్యాక్ట్ నెంబర్ 1, రంగస్థలంలో రామ్ చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర చాలా ప్రత్యేకమైనది. ఈ పాత్ర కోసం చరణ్ సైతం నైజాం నుండి పూర్తిగా వేరుగా కనిపించేందుకు కష్టపడ్డారు. వెనుకిడి లోపల ఉన్న పాత్ర కోసం చరణ్ తన ప్రిపరేషన్లో నిమగ్నమై ఉన్నారు. ఈ పాత్ర తన కష్టాన్ని కనిపించేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, రంగస్థలం సినిమా మొత్తం 1980లో ఆ కాలం నేపథ్యం ఉంటుంది. అందుకే సుకుమార్ గారు ఆ కాలం ఆవిర్భావాన్ని పూర్తిగా తెరపై చూపించడానికి ప్రత్యేకమైన సెట్లను వేశారు. గ్రామీణ వాతావరణం నిజంగానే ప్రేక్షకులను చూపించడానికి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన అద్భుతంగా పనిచేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, సమంత ఋతుప్రభు పాత్రలో చరణ్ చేసిన కెమిస్ట్రీ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. ఈ పాత్రను సుకుమార్ ముందుగా సాయి పల్లవి కోసం ప్రతిపాదించిన, చివరికి సమంతకు అవకాశం వచ్చింది. సమంత నటన కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఫ్యాక్ట్ నెంబర్ 4, దీంట్లో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. రంగా రంగా రంగస్థలాన పాట ప్రజలతో ఎంత పాపులర్ అయింది. ఈ పాటలో రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇంతకీ రంగస్థలం రికార్డులు మాత్రమే కాదు, ప్రేక్షకుల మనసులో కూడా ఎనలేని స్థానం సంపాదించింది. మీరు కూడా ఈ సినిమాను చూడకపోతే ఇప్పుడే చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మరిన్ని ఆసక్తికర కంటెంట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ ఎవరు స్టార్ హీరో గురించి ఇంపాక్ట్ కావాలో వాళ్ళ గురించి ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ ఫ్యాక్ట్ అప్డేట్స్.